హైందవవాణి సభ్యులందరికీ కూడా నమస్కారం. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి, ఏ విధంగా నెరవేర్చుకోవాలి, మనం ఏ విధంగా సంక్రాంతిని పురస్కరించుకోవాలి అనే విషయం గురించి అందరికీ తెలియజేయడం కోసం మరి ఒక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. నేను మేము గాడేపల్లి రవికిరణ్ శర్మ. అదేవిధంగా ఉదయాన్నే లేచి నిత్యం మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఆచరించుకుని చక్కనైనటువంటి ఉతికినటువంటి శుభ్రమైనటువంటి బట్టలు లేనట్టయితే కనుక పట్టుబట్ట లేనట్టయితే కొత్త బట్ట కూడా కట్టుకుని చక్కగా ఆ రోజు సంక్రాంతి రోజున ఖచ్చితంగా విష్ణుమూర్తి సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి మనకి సంక్రమణం తర్వాత ఋతువు మారుతుంది కాబట్టి సూర్యుడికి ప్రప్రథమంగా నమస్కారం చేయాలి. తులసికి ఖచ్చితంగా యథాశక్తిగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఒక ముమ్మారు ప్రదక్షిణం చేయాలి. అదేవిధంగా చిన్నపిల్లలు, తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకి కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత నమస్కరించి వారి నిత్యకృత్యం నెరవేర్చుకోవచ్చు. అలాగే ఒకవేళ తల్లిదండ్రులు లేనట్టి వారు ఎవరైనా ఉన్నట్టయితే పెద్దల పేరు చెప్పి వారికి ఇష్టమైనటువంటి పదార్థం ఆ యొక్క పెద్దల ఫోటో దగ్గర పెట్టి ఆ యొక్క నైవేద్యం ఆ పెద్దలకి ధూపదీప నైవేద్యాలు ఆ ఫోటో దగ్గర ఓ పూలదండ వేసి చక్కగా సమర్పించుకుని తర్వాత ఒక ఆవుని చూసుకుని ఆవు దగ్గర కాసిన్ని బియ్యము, బెల్లము, అరటిపండు ఏది అందుబాటులో ఉంటే అది ఆవుకి సర్వదేవతా స్వరూపం, పితృదేవతా స్వరూపం కాబట్టి ఆవుకి పెట్టి ఆ రోజున వారి నిత్యకర్మలన్నింటినీ కూడా నెరవేర్చుకోవచ్చు. అదేవిధంగా సంక్రాంతి రోజున కొత్త బియ్యం అంటే ఈ సంవత్సరం పండినటువంటి బియ్యం కాకుండా ఇతపూర్వంలో మనం ఏదైతే గోదాము అనేవారు, ఇప్పటి కాలంలో గోడౌన్ అంటున్నారు. గోదాము అంటే ఒక చెక్క డబ్బా ఉండేది పూర్వకాలంలో. ఆ డబ్బాలో పోయిన సంవత్సరం పంటని గోదాముల్లో పెట్టి దాన్ని ఏం చేసేవారం, ఇప్పుడు తీసుకుని కొత్త బియ్యం దంపుకొని ఆ బియ్యాన్ని పరవాన్నం ఉండి ఆ యొక్క దేవతలకి, పితృదేవతలకి నివేదన చేసి దానిని ప్రసాదంగా మనం స్వీకరించేవారం. ఈ విధంగా సంక్రాంతిని నెరవేర్చుకోవాలి. అలాగే మంచిని గట్టిగా మైక్లో చెప్పు, చెడుని చెవిలో చెప్పు అన్నారు కాబట్టి మరిన్ని మంచి విషయాల కోసం ఇలాంటి మంచి విషయాలని మీకు కావలసినటువంటి వారందరికీ కూడా అందజేయాలని పరిపూర్ణంగా ఆకాంక్షిస్తూ మీ రవికిరణ్ శర్మ సైనింగ్ ఆఫ్.